అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్యపై అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే పెండింగ్ డీఏలను ఇస్తాం, మంచి ఐఆర్ ఇస్తాం, పీఆర్సీ ప్రకటిస్తాం, ఉద్యోగులను ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి ఎన్నో హామీలను ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావస్తున్నా కానీ ఉద్యోగుల గురించి ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. కేబినెట్ సమావేశాల మీద కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. 25,000 కోట్ల బకాయిలు ఉంటే కేవలం 1,200 కోట్ల బకాయిలు మాత్రమే ఇటీవల విడుదల చేసినటువంటి ప్రభుత్వం చేతులు అయితే దులుపుకున్నది. ఎంతో ఘనకార్యం చేసినట్టు చెప్పుకొస్తున్నది. సరే, దీని మీద ఉద్యోగులందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అందుకోసమే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పీడీఎఫ్ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించండి, తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని, ఉద్యోగుల, ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కృషి చేస్తారని, తర్వాత జీవో నెంబర్ 117 రద్దు కోసం, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఉపాధ్యాయ సంఘాలు చేసిన నిరాహార దీక్షల్లో, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి చరిత్ర పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు ఉందని వెల్లడించారు. భవిష్యత్ ప్రభుత్వ విద్యారంగాన్ని, ఉద్యోగుల్ని కాపాడుకునేందుకు మరి పీడీఎఫ్ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ యూటీఎఫ్ అయితే ఇక్కడ పిలుపునిచ్చింది. ఏపీ నుంచి ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను తక్షణమే నియమించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ బకాయిలు 25,000 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, 2004 సెప్టెంబర్ 1 నాటికి నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి కోరుతూ ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట కార్యక్రమం నిర్వహించినట్లు వెంకటేశ్వర్లు ప్రసాద్ అయితే తెలిపారు. సకాలంలో పీఆర్సీ అమలు చేస్తామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీ ఇచ్చిందని, జనవరిలో 6,700 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నామని చెప్పి కేవలం 1,200 కోట్లే ఇచ్చారని తెలిపారు. ఇక ఫిబ్రవరి 8న రావులపాలెం, ఫిబ్రవరి 9న విజయవాడ, ఫిబ్రవరి 16న విశాఖపట్నం, ఫిబ్రవరి 23వ తేదీన తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో వేలాది మంది ఉపాధ్యాయులతో సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీన మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, మార్చి 6వ తేదీన జిల్లా స్థాయి, మార్చి 14న రాష్ట్ర స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు సురేష్ కుమార్, కుసుమకుమారి, కోశాధికారి మోహన్ రావు తదితరులైతే పాల్గొన్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులైతే ప్రభుత్వం మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఆ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెండింగ్ ఐఆర్ మంజూరు చేయకపోవడం, అసలు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం, పెండింగ్ డీఎల్ విడుదల చేయకపోవడం, బకాయిలు భారీ మొత్తంలో ఉండడం, ఇవన్నిటి మీద అయితే చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి రేపు ఫిబ్రవరి 6వ తేదీన జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ జేఏసీ, పెన్షన్ జేఏసీ కూడా ఐక్యంగా ఉండి, మరి అన్ని సంఘాలు కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఈ యొక్క ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాల యొక్క కోరికల్ని, ఉద్యోగుల యొక్క ఆశయాలు నెరవేరుస్తారని చెప్పి కోరుకుందాం. క్యాబినెట్ సమావేశంలో ఫిబ్రవరి 6వ తేదీన ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసి వెంటనే ఐఆర్ భారీ ఎత్తున మంజూరు చేసి మంచి పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి మంచి పీఆర్సీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.